వస్తుందా రాదా అనేది అనేక సందేహాలు నెలకొని ఉండే గతంలో. సో కానీ అవన్నీ కూడా తలకిందులైపోయాయి. సో ఇక వెస్ట్ బెంగాల్లో బీజేపీ అడుగుపెట్టింది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి 190కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. సో ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇక మనం ఎన్డీఏ నేతలు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 6:30 ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారనేది కూడా సర్వత్రా ఆసక్తి. వెస్ట్ బెంగాల్ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ దురాక్రమణలు ముఖ్యంగా సో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకం ఇవన్నీ పైన కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, సో రామరాజ్యానికి పట్టం కట్టారనే సంకేతం ప్రధాని మోడీ సాయంత్రం 6:30 ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ఇక అస్సాం